ఓం గణేశాయ నమః. ఓం శ్రీ మాత్రే నమః. జై హనుమాన్. అందరికీ నమస్కారం. ఆంజనేయ స్వామి వారికి ఎన్ని ప్రదక్షిణలు చేయాలి, ఎలా చేయాలి, ప్రదక్షిణలు చేసేటప్పుడు ఏ శ్లోకాన్ని పఠిస్తూ ప్రదక్షిణలు చేస్తే మనకి గల కోరికలు నెరవేరుతాయి అన్న పూర్తి వివరాలతో వీడియో ఆల్రెడీ మన ఛానల్లో ఉందండి. ఒక్కసారి దాని లింక్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తున్నాను, చూడండి. ఒక్కొక్క దేవుడికి ఒక్కొక్కటి అంటే ఎంతో ప్రీతి. శివుడికి అభిషేకం అంటే ఇష్టం, వినాయకుడికి తర్పణాలు అంటే ఎంతో ఇష్టం, విష్ణుమూర్తికి అలంకారం, దుర్గాదేవికి కుంకుమార్చన, అలాగే హనుమంతుల వారికి ప్రదక్షిణలు అంటే చాలా చాలా ఇష్టం. మామూలుగా ఆంజనేయ స్వామి వారికి శనివారం లేదా మంగళవారం రోజున గుడికి వెళ్లి 5, 11, 21, 54 లేదా 108 ప్రదక్షిణాలు చేస్తూ ఉంటాము. కానీ ఏదైనా ఒక కోరిక ఉండి ఆ కోరిక నెరవేరాలి అనుకున్నప్పుడు ఎన్ని ప్రదక్షిణలు చేయాలి, ఎన్ని రోజులు చేయాలి, ప్రదక్షిణలు చేసేటప్పుడు ఏ వస్తువులతో లెక్క పెట్టుకుంటూ ప్రదక్షిణలు చేయాలి, ఇలా చేస్తే కలిగే ఫలితాలు ఏంటి అన్న పూర్తి విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాము. మొదటిసారి ఛానల్ని చూసేవాళ్ళు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. దీనివల్ల మీకు రానున్న ఆధ్యాత్మిక వీడియోస్ అన్నీ కూడా నోటిఫికేషన్ ద్వారా మీకు అందుతాయి. అలాగే మీరు ఎటువంటి వీడియోని మిస్ కాకుండా చూడగలరు. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మనకి ఏదైనా ఒక కోరిక ఉన్నప్పుడు అది తప్పనిసరిగా నెరవేరాలి అన్న సంకల్పం ఉంటే అప్పుడు మండలం దీక్ష పెట్టుకోవాలి. అంటే 41 రోజుల పాటు ప్రదక్షిణలు చేయాలి. ఈ మండల దీక్ష వలన హనుమంతుల వారు వేగంగా కోరికను నెరవేరుస్తారు. ఈ 41 రోజులు కూడా ప్రతిరోజు కూడా 108 ప్రదక్షిణాలు ఉదయం పూట మాత్రమే చేయాల్సి ఉంటుంది. ఈ 108 ప్రదక్షిణాలు చేసేటప్పుడు ఇదివరకటి వీడియోలో చెప్పిన శ్లోకాలను మీరు పఠించవచ్చు. లేదు రాదు అనుకునేవాళ్ళు శ్రీరామ నామాన్ని కానీ హనుమాన్ చాలీసాని కానీ చెప్పుకుంటూ ప్రదక్షిణాలు చేయటం మంచిది. హనుమాన్ చాలీసా నోటికి రాకపోతే శ్రీ ఆంజనేయం, ప్రసన్నాంజనేయం అనుకుంటూ చేయవచ్చు. ఈ 41 రోజులు ఎక్కడా ఆపకుండా ప్రదక్షిణాలు చేయాలి. ఈ రోజుల్లో మాంసాహారం తినకూడదు, బ్రహ్మచర్యాన్ని ఖచ్చితంగా పాటించాలి. ఎవరైతే బ్రహ్మచర్యాన్ని ఖచ్చితంగా పాటిస్తారో వారికి హనుమంతుల వారు వేగంగా అనుగ్రహిస్తారు. జాతకంలో కుజదోషం ఉంది అంటే వీరికి జీవితాంతము ఈ కుజదోషం అనేది ఉంటూనే ఉంటుంది. ఈ దోషం ఉన్నవారు ప్రతి మంగళవారము కూడా ఆంజనేయ స్వామి వారికి 108 ప్రదక్షిణాలు చేయాలి. అప్పులు ఎక్కువగా ఉంటున్నాయి, తగాదాలు ఎక్కువగా వస్తున్నాయి, విపరీతమైన రోగ బాధలు, ఇలాంటి ఇబ్బందులు అన్నీ కూడా కుజగ్రహం వల్లే కలుగుతాయి. ఇలాంటి వారందరూ కూడా మంగళవారం రోజున 108 ప్రదక్షిణాలను చేయాలి. అలాగే జాతకంలో శనిగ్రహ సంబంధమైన దోషాలు ఉంటే వీరు ప్రతి శనివారం కూడా 108 ప్రదక్షిణాలు చేయాలి. అంతేకాదు ఉద్యోగంలో ఎవరికైనా ఉన్నతి రావట్లేదు, బద్ధకం ఎక్కువగా ఉంటుంది, తరచూ జ్వరాలు వస్తున్నాయి, ఒక సమస్య తర్వాత మరొక సమస్య వస్తూ ఉంటే గుర్తింపు లేదు అని బాధపడుతున్నవారు, ముఖ్యంగా ఉద్యోగంలో ఒడిదుడుకులు సమస్యలు ఉన్నవారు వీరు తప్పనిసరిగా శనివారం రోజున హనుమంతుల వారికి 108 ప్రదక్షిణాలు చేయటం తప్పనిసరి. అలాగే మాకు అన్ని విధాలా కలిసి రావాలి, జీవితాంతం సుఖంగా సంతోషంగా ఉండాలి అన్న దృఢ సంకల్పంతో ఉన్నవారు మంగళవారం మరియు శనివారం 2 రోజులు కూడా 108 ప్రదక్షిణాలు చేయాలి. అమ్మో, 108 ప్రదక్షిణాల ఇన్ని మనం చెయ్యగలమా, అసలు 108 ఎందుకు చెయ్యాలి అని అందరికీ సందేహం ఉంటుంది కదా. ఈ ప్రదక్షిణాలు అనేవి మన పూర్వ జన్మలో చేసినటువంటి పాపకర్మలను దహింపచేస్తుంది. అంతేకాదు హనుమంతుల వారిని శీఘ్రంగా ప్రసన్నం చేసుకోవడానికి అతి సులభమైనటువంటి మార్గం ఈ ప్రదక్షిణాలు. ఇక మిగిలిన పద్ధతులలో ఎంత చేసినా ప్రదక్షిణాలు చేసినప్పుడు వచ్చేటటువంటి శీఘ్ర ఫలితం ఇంకొకటి లేదు. ఇలా దీక్షగా ప్రదక్షిణాలు చేసేటప్పుడు స్త్రీలకు నెలసరి ఇబ్బంది వస్తే ఏం చేయాలి అంటే, ఉదాహరణకు సుమారు 20 రోజుల పాటు ప్రదక్షిణాలు పూర్తి చేశారు అనుకోండి, అప్పుడు నెలసరి వచ్చింది అనుకుంటే ఆ 4 రోజులు ప్రదక్షిణాలను ఆపేయండి. 5వ రోజు మీకు 21వ రోజు అవుతుంది. ఆ రోజు నుంచి మళ్ళీ ప్రదక్షిణాలను కొనసాగించండి. ఒకవేళ మధ్యలో అనుకోకుండా ఏదైనా ఆటంకం లేదా అవరోధం వచ్చి ప్రదక్షిణాలు చేయటం మీరు ఆపాల్సి వస్తే మీరు మళ్ళీ మొదటి నుంచి ప్రారంభించాల్సి ఉంటుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు మధ్యలో ఎటువంటి ఆటంకము లేకుండా మీరు చూసుకోవాలి. మామూలుగా ప్రదక్షిణాలు చేసేటప్పుడు ఒక పేపరు పెన్ను పెట్టుకొని టిక్కులు పెట్టుకుంటూ ఉంటారు. కానీ ఏదైనా ఒక కోరిక ఉంది, ఆ కోరిక నెరవేరాలి అనుకున్నప్పుడు ఏదైనా వస్తువులను లెక్కగా పెట్టుకొని ప్రదక్షిణాలు చేస్తే మంచిది. ఏ కోరిక లేదు,
కేవలం హనుమంతుల వారి అనుగ్రహం కోసమే ప్రదక్షిణాలు చేస్తున్నాము అనుకునేవాళ్ళు వక్కలను లెక్కగా పెట్టుకొని ప్రదక్షిణలు చేయాలి. 108 ప్రదక్షిణాలకు 108 వక్కలను పెట్టుకొని చేయాలి. ఇవే వక్కలను ప్రతిసారి కూడా మీరు వాడుకోవచ్చు. ఇక ప్రదక్షిణాలు అన్నీ అయిపోయినాయి అనుకున్నప్పుడు ఆ వక్కలను మనమే వినియోగించుకోవాలి. అది ఎలాగా అంటే వాటిని చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని తాంబూలంలో వేసుకొని తినవచ్చు. ఒకవేళ మీకు తాంబూలం వేసుకునే అలవాటు లేకపోతే ఇంటికి వచ్చినటువంటి బ్రాహ్మణులకు కానీ లేదా ముత్తైదువులకు కానీ వాళ్ళకిచ్చేటటువంటి తాంబూలాలలో ఈ వక్కలను పెట్టి ఇవ్వవచ్చు. కొంతమందికి తీవ్రమైనటువంటి వ్యాధులు వస్తూ ఉంటాయి, తీవ్రమైనటువంటి కష్టాలు ఉంటాయి, తీవ్రమైనటువంటి సమస్యలు ఉంటాయి, తీవ్రమైన శత్రుబాధలు ఉంటాయి. అసలు తీవ్రము అంటే అసాధ్యమైనది, ఇక మా వల్ల కాదు, సాధ్యపడదు, ఇంకా దేవుడే దిక్కు అనుకున్నప్పుడు మిరియాలతోటి లెక్క పెట్టుకుంటూ 108 ప్రదక్షిణాలు చేయాల్సి ఉంటుంది. ఈ మిరియాలు కొంచెం ఉగ్రమైనవి. ఈ ప్రదక్షిణలు చేసేటప్పుడు కూడా ఈ సమస్య తీవ్రతను బట్టి ప్రతిరోజు కూడా కొన్ని నియమాలను పాటించాల్సి ఉంటుంది. ప్రతిరోజు తలస్నానం ఆచరించాలి. ఆరోగ్యం సహకరించని వారు మొదటి రోజు తలస్నానం చేస్తే చాలు. ఆహార నియమాలను ఖచ్చితంగా పాటించాలి. నేల మీద పడుకోవాలి, బ్రహ్మచర్యం పాటించాలి, తక్కువగా మాట్లాడాలి. ఇటువంటి నియమాలను ఖచ్చితంగా పాటిస్తూ మిరియాలతో లెక్క పెట్టుకుంటూ ప్రదక్షిణాలు చేస్తే తీవ్రమైనటువంటి సమస్య నుంచి తొందరగా బయటపడతారు. అంత శక్తివంతం ఈ మిరియాలతోటి ప్రదక్షిణలు చేయటం. ఈ మండలం రోజులు కూడా ఇదే మిరియాలతోటి 108 ప్రదక్షిణాలు చేయాలి. చేసిన తరువాత మరి ఆ మిరియాలను ఏం చెయ్యాలి అంటే ఆ మిరియాలతోటి పానకాన్ని తయారు చేసి స్వామివారికి నైవేద్యంగా సమర్పించాలి. ఇలా చెయ్యటం వల్ల అసాధ్యము, తీవ్రమైనవి అనుకున్నవన్నీ కూడా సులభతరమై బయటపడటానికి అవకాశాలు ఉంటాయి. ఎన్ని సంబంధాలు చూసినా పెళ్లి జరగడం లేదు, ఏదో ఒక ఆటంకం వచ్చి పెళ్లి సంబంధాలు తిరిగి వెళ్ళిపోతున్నాయి. ఇలా పెళ్లి కావాలి అనుకునే వారి కోసం లేదా సౌభాగ్యం కోసం భర్తకి ఏదైనా ఇబ్బంది ఉండి ఏదైనా గండ సమస్యతో బాధపడుతున్నా ఇలాంటి అన్ని తీవ్రమైన సమస్యల నుంచి బయటపడాలి అనుకున్నప్పుడు హనుమంతుల వారికి ప్రదక్షిణాలు చేసేటప్పుడు పసుపు కొమ్ములతో లెక్క పెట్టుకుంటూ చేయాలి. ఇలా పసుపు కొమ్ములతో ప్రదక్షిణాలు చేయటం పూర్తి అయిన తరువాత ఆ పసుపు కొమ్ములను దంచి పొడి కొట్టుకోవాలి. ఆ పసుపును ప్రతిరోజు కూడా స్నానంలో ముఖానికి రాసుకోవాలి. ఇలా చేస్తే సౌభాగ్యం వృద్ధి చెందుతుంది. ఒకవేళ పెళ్లి కోసం ప్రదక్షిణాలు చేస్తూ ఉంటే కనుక ఆ పసుపు కొమ్ములను దంచుకొని ఆ పొడిని పెళ్లి కుదిరిన తరువాత తలంబ్రాలు బియ్యంలో ఆ పసుపుని కలపాలి. దీనివల్ల దాంపత్య జీవితం సుఖంగా సాగడానికి అవకాశాలు ఏర్పడతాయి. ఎవరికైతే మానసిక ప్రశాంతత లేదు, జీవితంలో ఎక్కువగా అశాంతే ఉంటోంది అనుకునే వాళ్ళు హనుమంతుల వారికి ప్రదక్షిణలు పువ్వులతో చేయాల్సి ఉంటుంది. 108 పువ్వులను తెచ్చుకొని ప్రతి ప్రదక్షిణ అయిన తరువాత స్వామివారి పాదాల దగ్గర ఒక్కొక్క పువ్వును పెట్టవచ్చు. ఇలా పువ్వులను లెక్కగా పెట్టుకొని ప్రదక్షిణాలు చేస్తూ ఉంటే కనుక వారికి ఉన్నటువంటి అశాంతి తొలగిపోయి ప్రశాంతమైన జీవితం నెమ్మదిగా పెరగటం ప్రారంభమవుతుంది. ఒకవేళ మానసిక అశాంతి తీవ్రంగా ఉంటే వాళ్ళు పువ్వుల కన్నా మిరియాలతోనే లెక్కగా పెట్టుకొని ప్రదక్షిణాలు చేస్తే మంచిది. అన్నారు కదా హనుమంతుల వారికి ఎన్ని ప్రదక్షిణలు చేయాలి, ఎన్ని రోజులు చేయాలి, ఏ వస్తువులను ఉపయోగిస్తూ లెక్క పెడుతూ ప్రదక్షిణాలు చేయాలి, ఏ వస్తువుతోటి ప్రదక్షిణాలు చేస్తే ఎటువంటి ఫలితం లభిస్తుంది, ఏ సమస్య నుంచి మనం గట్టెక్కుతాము అన్న పూర్తి వివరాలను మరొక వీడియోతో మళ్ళీ మిమ్మల్ని అందరినీ కలుసుకుంటాను. సెలవు మరి. సర్వం ఈశ్వరార్పణమస్తు. స్వస్తి.